వైసీపీ పాలనలో అన్ని విధాలా నష్టపోయి సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న ప్రజలు యువనేత లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బారుకు పోటెత్తున్నారు. తాడేపల్లి పరిధి ఉండవల్లి నివాసంలో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నేరుగా కలిసి తమ సమస్యలు విన్నవించుకునేందుకు వేకోజాం నుండే ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. లోకేష్ వద్దకు వెళ్తే తమ సమస్య పరిష్కారం లభిస్తుందన్న నమ్మకంతో మంగళగిరి ప్రజలు ఆయన కలిసి సమస్యలు విన్నవిస్తున్నారు. బుధవారం నాడు నిర్వహించిన ప్రజా దర్బారుకు నియోజకవర్గం నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా వింటున్న లోకేష్ యంత్రాంగం ద్వారా ఆయా శాఖలకు రిఫర్ చేసి పరిష్కారం చూపుతున్నారు. లోకేష్ దృష్టికి వచ్చిన పలు సమస్యలు ఈ విధంగా ఉన్నాయి. తన కుమార్తెకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని మంగళగిరి చెందిన కె శ్రీలక్ష్మి కోరారు. అలానే భర్త చనిపోయిన 4 పిల్లలు ఉన్న తనకు జీవనాధారం కల్పించడంతో పాటు ఇంటిని మంజూరు చేయాలని సీతానగరానికి చెందిన కె కనకదుర్గ లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. మానసిక వికలాంగురాలైన తన కుమార్తెకు గత వైసీపీ ప్రభుత్వం పింఛను నిలిపివేసిందని, తిరిగి పునరుద్ధరించాలని తాడేపల్లికి చెందిన షేక్ సుల్తానా వలి వినవించారు. రాజధాని రైతులకు ఇచ్చే పెన్షన్ను గత ప్రభుత్వం నిలిపివేసిందని తిరిగి మంజూరు చేయాలని నవలూరుకు చెందిన రైతు వేమూరి విజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మంగళగిరికి చెందిన షేక్ రెహమాన్ కోరారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సహాయం అందించాలని దుగ్గిరాలకు చెందిన బి శాంతరాజు, ఎలాంటి ఆధారం లేని తనకు ఇల్లు మంజూరు చేయాలి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన ఎన్ మాధవి వినతిపత్రం అందజేశారు. మహాత్మా జ్యోతి పూలే బీసీ డబ్ల్యూఆర్ స్కూల్, కాలేజీల్లో పనిచేస్తున్న పార్ట్ టైం సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చాలని సిబ్బందిని కోరారు. వైసీపీ ప్రభుత్వం తొలగించిన 1800 మంది బీమా మిత్రులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని విన్నవించారు. రాష్ట్రంలోని ఎయిడెడ్ కళాశాలలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి కనీస వేతనం అమలు చేయాలని ఏపీ ఏసీ టీపీఎల్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సులను రెగ్యులరైజ్ చేయాలని ఏపీ ఎన్ఎస్ కమిటీ విజ్ఞప్తి చేసింది. సాధ్యాలను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తానని యువనేత హామీ ఇచ్చారు. Number